దేవుని నామానికి వందనాలు. ఈ దినాన్ని మానవుడు లైంగిక విషయాలు అనే పాఠాన్ని మనం ధ్యానం చేసుకుందాం, ఇవాళ నేర్చుకుందాం. ఇది మన 4th బుక్లో 19వ పాఠం, మానవుడు లైంగిక విషయాలు. ఇప్పటి వరకు 18 పాఠాలు మనకి అయిపోయాయి, 19వ పాఠాలు ఉన్నాం. ఈ పాఠాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఇది మనకి మత్తయి సువార్త 19వ అధ్యాయం. ఈ 19వ అధ్యాయంలో 19వ అధ్యాయాన్ని ప్రస్తుతం మనం ధ్యానం చేస్తున్నాం. 19వ అధ్యాయం దగ్గరకు వచ్చాం. యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ చెప్తున్న విషయాలు వివాహ వ్యవస్థ గురించి, లైంగిక సంబంధాల గురించి, మన బాధ్యతల గురించి, వివాహం తర్వాత మనం ఎలా ఉండాలి అన్న బాధ్యతలు, ఏమేమి అంటిపెట్టుకుని ఉండాలి, వేటిని విడిచిపెట్టాలి అన్న విషయాలు ఈ భాగంలోంచి 19వ అధ్యాయంలో 1 నుంచి 12వ వచనం వరకు ఉన్న భాగంలోంచి మనం ధ్యానం చేయవచ్చు. దేవుడు మనకి తెలియపరుస్తున్నాడు ఈ విషయాలన్నీ. యేసుక్రీస్తు ప్రభువారు 3వ సంవత్సర పరిచర్లో చివరి కాలంలో చేస్తున్నటువంటి బోధనలో చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఇక్కడ కనబడుతుంటాయి. ఇక్కడ 19వ అధ్యాయంలో పరిసయ్యులు ఆయన శోధించడానికి అంటూ వస్తూ ప్రశ్న అడుగుతున్నారు. ఆ ప్రశ్నకి సమాధానంగానే ఇక్కడ చక్కని విషయాలు యేసుప్రభువు వారు మనకు చెప్పినట్లుగా ఉంది. చూడండి, యేసు ఆ మాటలు చెప్పి చాలించిన తర్వాత గల్లియా నుండి యోర్దాను అద్దరినున్న యోదయ ప్రాంతంలోకి వచ్చాను. యోధా ప్రదేశానికి గల్లియా రాష్ట్రం నుండి యోధా రాష్ట్రానికి వచ్చారు. ఆయన అక్కడ బహుజన సమూహములు ఆయన వెంబడింపగా ఆయన వారిని అక్కడ స్వస్థపరిచాడు. చాలామంది స్వస్థపరచడం, ఎక్కడికి వెళ్ళినా ఈయన ముందు సువార్త ప్రకటించేవారు. అక్కడికి వచ్చిన వారికి అవసరతలు ఉన్న వాటిని తీర్చేవారు. ఇది మనం గమనించాలి. 3వ వచనంలో పరిసయ్యులు, ఇక్కడ చూడండి, పరిసయ్యులు ఆయన్ను శోధించవలనని ఆయన యొద్దకు వచ్చి, ఏ హేతు చేతనైనా పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమా అని అడుగుగా ఆయన చెప్తున్న మాట ఈ 4వ వచనం ఏంటి? సృజించిన వాడు ఆది నుండి వారిని పురుషుని గాను స్త్రీని గాను సృజించను. ఇందు నిమిత్తము పురుషుడు తల్లిదండ్రులు విడిచి తన భార్యను హత్తుకున్న వారిద్దరూ ఏక శరీరమై ఉందరని చెప్పినని మీరు చదవలేదా? వీళ్ళు అడిగిన ప్రశ్నకి యేసుప్రభువు వారు డైరెక్ట్గా బైబిల్ గ్రంథంలోనే ఆది కాండంలోంచే కోట్ చేస్తున్నాడు. ఈయన ఆది కాండంలో చెప్పబడిన మాట మాట్లాడుతున్నాడంట. అంటే ఆదాము అవ్వను సృష్టించిన విధానం, అక్కడ తయారు చేసిన విధానాన్ని దేవుడు తెలియపరుస్తూ వాళ్ళని పురుషుడుగాను స్త్రీగాను వారిని సృష్టించాడు. వాళ్ళిద్దరూ ఏక శరీరంగా ఉంటారు, వాళ్ళు విడదీయరాని బంధంగా ఉంటారు. ఇవన్నీ తెలియపరుస్తూ మీకు ఆల్రెడీ ఉంది కదా, ముందు నేను చెప్పేశాను కదా, వారిని మీరు చదవలేదా? ఇక్కడ చాలా గమనించండి, మీరు చదవలేదా అని. కాబట్టి వారికను ఇద్దరు కాక ఏక శరీరమై ఉన్నారు కనుక దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరుపరచకూడదని చెప్పాను. అందుకు వారు పరిత్యాగ పత్రం గురించి చెప్తున్నారంట. సరే, ఇది కిందని మళ్ళీ తర్వాత వెళ్దాం. అసలు విడిచిపెట్టకూడదు అన్న దాని దగ్గరికి వెళ్ళే ముందు ఇందులో విషయాల గురించి మనం ముఖ్యంగా ఇందులో రాయబడిన విషయాలు గురించి మనం నేర్చుకోవాలి. ముఖ్యంగా ఇందులో తల్లిదండ్రులను, అంటే భార్యాభర్తలు ఇరువురు, పురుషుడు స్త్రీ భార్యాభర్తలు ఇరువురు హత్తుకుని ఉంటారు అన్న విషయం గురించి, తర్వాత వాళ్ళు ఏక శరీరమై ఉంటారు అన్న విషయం గురించి, తల్లిదండ్రులను విడిచిపెట్టే విషయంలో ఈ విషయాల గురించి అక్కడ చెప్పబడుతుంది. కింద వచనాల్లో శిష్యులు అడిగిన మాటకు కూడా శరీర సంబంధాల గురించి, వాళ్ళు లైంగిక విషయాల గురించి, వీటి గురించిన అంశాలు కనబడుతుంటాయి మనం. అంటే అది ఎలాగంటే
వ్యభిచార నిమిత్తం 9వ వచనం ఉంది, వ్యభిచార నిమిత్తమే తప్ప భార్యని విడనాడి మరొకతను పెండ్లి చేసుకున్నవాడు. వ్యభిచారకరణ అంటే లైంగిక విషయాలు, వీటి గురించిన విషయాలు ఇందులో మనకు కనబడుతుంటాయి అన్నమాట. అంటే ముఖ్యంగా ఇందులో కనబడుతున్నాయి, ఇందులో మనం నేర్చుకునేవి లైంగిక విషయాల గురించి ఒకటి నేర్చుకుంటాం. దేవుడు ఇచ్చిన ఆరోగ్యకరమైన లైంగిక విషయాలు, దాన్ని ఎలా మానవుడు పాడు చేసుకున్నాడు అనే విషయాల గురించి నేర్చుకోగలుగుతాం. తర్వాత ఇది ఫస్ట్ పాయింట్లో. మిగతా విషయాల గురించి మళ్ళీ టాపిక్ వెళ్ళేటప్పుడు మనం చూసుకుందాం. మానవుడు లైంగిక విషయాలు, మానవుడు లైంగిక విషయాలు. అసలు ఈ దేవుడు సృష్టించినప్పుడు మనుషుల్ని, వాళ్ళని పురుషుడుగాను స్త్రీగాను సృష్టించాడు. ఇద్దరిని దేవుడే సృష్టించాడు, పురుషుడిని స్త్రీని. వాళ్ళని ఆది కాండంలోనే చెప్తున్న మాట ఏంటంటే, వారిని 1వ అధ్యాయము ఆది కాండంలో 1వ అధ్యాయము 26వ వచనంలో దేవుడు వాళ్ళని సృష్టించినప్పుడు చెప్తున్న మాట, మీరు ఫలించి అభివృద్ధి చెందండి. ఫలించడం అంటే ఏంటి? ఒకవేళ చెట్లు ఫలించాయి అనుకోండి, చెట్లు కాయలు కాస్తాయి, పళ్ళు కాస్తాయి. అలాగే దేని ఫలాలు దానికి. అలాగే ఇప్పుడు మనుషులు ఫలించడం అనేటప్పటికి, జంతువులు ఫలించడం అంటే వాటి పిల్లలు పడడం. మరి స్త్రీ పురుషులు ఫలించడం అనేటప్పటికీ దానికి కారణం ఏంటి? ఎలా వస్తారంటే వాళ్ళకి పిల్లలు పుడతారు. అంటే పిల్లలు పుట్టాలి అంటే ఖచ్చితంగా పిల్లలు పుట్టారు అంటే వాళ్ళు ఫలించినట్టు కదా, వాళ్ళు ఫలాలు ఉంటాయని చెప్పేసి. అంటే వాళ్ళు ఫలించి అభివృద్ధి చెంది భూమిని నింపండి. దేవుడు తన పోలికలు తన స్వరూపంలో, 26వ వచనం ఏంటంటే, దేవుడు తన పోలికలు తన స్వరూపంలో దేవుడు చేసుకుని వారిని 26వ వచనం అక్కడ, తన పోలికలో దేవుడు తన స్వరూపంలో దేవుడు చేసుకుని వాళ్ళని ఆశీర్వదించేటప్పుడు 28వ వచనం వచ్చేటికి, 1వ అధ్యాయము 28వ వచ్చేటికి, మీరు ఫలించండి. ఇక్కడ తన రూపంలో చేసుకున్నాడు. ఆయన తన రూపంలో దేవుడు చేసుకుని వాళ్ళని ఫలించండి, మీరు అభివృద్ధి చెందండి అన్న విషయాలు తెలియపరుస్తుంది. అంటే సృష్టి ఆదిలోనే పురుషుడుగాను స్త్రీగాను దేవుడు చేసుకున్నప్పుడు వాళ్ళు ఇరువురికి కూడా ఈ యొక్క ఫలించే గుణం ఇచ్చాడు వాళ్ళకి. లేదంటే ఫలించాలి, అభివృద్ధి చెందాలి అన్న ఒక సృష్టి క్రమం పెట్టేశాడు. వాళ్ళ ద్వారా భూమిని నింపాలి, వాళ్ళ ద్వారా సృష్టి అంతా, అంటే భూమిని అంతటి నింపి దేవుడిచ్చిన ఒక ఆజ్ఞగా, లేకపోతే దేవుడిచ్చిన గొప్ప కృపగా, లేదా దేవుడిచ్చిన వాళ్ళకి వరంగా, దేవుడు చేయమన్న పనిగా, ఇంకా ఏదైనా చెప్పుకోవచ్చు, దేవుడికి లోబడి పనిచేసేవారుగా వీళ్ళు ఫలించి అభివృద్ధి చెందుతూ భూమిని నింపి దేవునికి సంతోషకరంగా, అంటే హ్యాపీగా ఉండేటట్లు ఆయన చేయాలన్నమాట. ఇది దేవుడిచ్చిన గొప్ప కృప. అంటే అందులోనే మనం చూడొచ్చు, ఈ సెక్స్ అనేది, అంటే ప్రత్యుత్పత్తి వ్యవస్థ అనేది దేవుడు పెట్టేశాడు. దేవుడు మొట్టమొదట పురుషుడిని స్త్రీని చేసినప్పుడే వాళ్ళకి పెట్టేశాడు అది. కానీ అది ఎలా ఉపయోగించాలి అన్నది ఖచ్చితంగా వీళ్ళు తెలుసుకునే ఉపయోగించాలి. స్త్రీ పురుషులు వాళ్ళు ఖచ్చితంగా తెలుసుకునే ఉపయోగించాలి. దాని గురించనే మనకి లెసన్లోనే మొట్టమొదట్లోనే ఉన్న విషయాలు ఒకసారి చూడండి. ఇందులోని మానవుడు లైంగిక విషయాలు అనే విషయాల్లో ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ ఇవ్వబడింది. ఈమె వంట చేస్తుంది, అగ్నిని ఉపయోగించి వంట చేస్తుంది. ఇతడు ఎలా వంట చేస్తుందంటే అగ్ని పెట్టేసి వంట పదార్థాలను చేస్తుందన్నట. అంటే అగ్ని వంట చేయడానికి మనకి నిత్యావసర వస్తువుగా చక్కని రీతిగా ఉపయోగకరంగా ఉంది ఇది. అంటే దాన్ని ఉపయోగించుకునే రీతిగా ఉపయోగించుకుంటే చక్కని రీతిగా ఉపయోగపడుతుంది. మనకి ఖచ్చితంగా మనం ఏది ఆహార పదార్థాలు వండుకోవాలన్నా అగ్ని అవసరం కనుక అగ్ని జాగ్రత్తగా ఉపయోగించుకునే విధానాన్ని ఇక్కడ తెలియపరుస్తుంది. అదే అగ్ని తిని ఇష్టానుసారంగా ఉపయోగిస్తూ, ఇదిగోండి ధూమపానాలు చేస్తూ, అసలు ఇష్టానుసారంగా ఉపయోగిస్తూ దాన్ని ఇల్లు తగలబెట్టేశాడు అతను. దానివల్ల ఇల్లు తగలబడిపోయింది. అంటే అగ్ని ఉపయోగకరంగా ఉపయోగిస్తే
అది చక్కని రీతిగా మనకు ఉపయోగపడుద్ది. లేదా సరైన విధంగా ఉంచకపోతే అదే అగ్ని, ఇక్కడ ఉపయోగించిన ఈ అగ్నే అదేమవుతుందంటే ఇల్లు తగలబడిపోవడానికి, మొత్తం నాశనం అయిపోవడానికి కారణమైంది. ఈ రెండు విషయాలు ఒక్కసారి మనం గమనించాలి. అదే విషయం కరెంటు చూడండి. కరెంటు మనకు చాలా ఉపయోగకరం. కరెంటు ద్వారా మనం లైట్లు వెలిగిస్తాం, ఫ్యాన్లు వెలిగిస్తాం, మన టీవీలు అన్నీ మనకి ప్రతి దానికి ఉపయోగిస్తాం. అది చాలా పవర్ఫుల్. అది అలాగని చెప్పి ఉపయోగపడుతుందని చెప్పి దాంట్లో చెయ్యనా పెట్టామనుకోండి, దానికి పైన స్లీవ్లు అది లేకుండా ఏం లేకుండా దాన్ని చేయి పట్టుకుని మనల్ని చంపేస్తుంది అది. అంటే దాన్ని ఎలాగ ఉపయోగించాలో అలాగ ఉపయోగించాలి. కరెంట్నైనా ఎలాగ ఉపయోగించాలో అటు రీతిగానే ఉపయోగించాలి. ఇష్టానుసారంగా దాన్ని పట్టుకోవడానికి వీల్లేదు. కరెంటే కదా అన్నిటికి ఉపయోగపడుతుందని చెప్పేసి మనం పట్టుకున్నాం అనుకోండి, కరెంట్ని మనం చంపేస్తుంది. చక్కని రీతిగా ఉపయోగించుకోవడం, అగ్ని ఎలాగ ఉపయోగించుకోవాలో అలా ఉపయోగించు. అలాగే స్త్రీ పురుషులకు దేవుడు లైంగిక విషయాలు కూడా మన దేవుడు ఇచ్చాడు స్త్రీ పురుషులకి. అది ఆది నుంచే ఇచ్చేసాడు దేవుడు. కనుక వాళ్ళని ఫలించి అభివృద్ధి చెందమన్నాడు అంట. ఇప్పుడు ఈ లైంగిక విషయాలు అనేటప్పటికీ ఎలాగ ఉపయోగించాలంటే స్త్రీ పురుషులు, ఈ పురుషుడు స్త్రీ వీళ్ళు ఇరువురు కూడా ఈ వివాహం అనే సంబంధంలోనే ఉపయోగిస్తేనే, వివాహం అనే సంబంధంలోనే ఉపయోగిస్తే అది ఆరోగ్యకరమైనది, ఆరోగ్యకరమైనది. వివాహ వ్యవస్థలోనే, వివాహంలోనే ఉపయోగించాలి. వివాహంలోనే ఉపయోగిస్తే దేవుడు ఇచ్చిన ఉద్దేశానికి తగినట్లుగా కార్యాలు జరుగుతాయి. వాళ్ళు ఫలిస్తారు, అభివృద్ధిపరుస్తారు. వీళ్ళకి ఆనందం, స్త్రీ పురుషులకి ఆనందం, ఇతర వ్యక్తులకి అది సంతోషకరమైంది. వివాహంలో చూడండి, చక్కగా అందరిని పిలుచుకుని అందరికీ సాక్షార్థంగా వాళ్ళకి పెళ్లి చేస్తారు. వీళ్ళిద్దరు ఇంక ఒకటే అంటారు. అది వివాహ వ్యవస్థకు సంబంధించింది. లైంగిక సంబంధాలు అనేది వివాహ వ్యవస్థకి ఎప్పుడైతే బయటకు వచ్చిందో అది అక్రమ సంబంధం అయిపోద్ది, వ్యభిచారం అయిపోద్ది. అంటే లైంగిక సంబంధాలు అనేవి వివాహ వ్యవస్థలోని మాత్రమే ఉండాలి, వివాహ వ్యవస్థలో మాత్రమే పనిచేస్తూ ఉండాలి. వివాహ వ్యవస్థలో మాత్రమే పనిచేస్తూ ఉంటేనే అది ఆరోగ్యకరమైన లైంగిక విషయాలుగా మనకుంటాయి. దాన్ని దాటి వెళ్తే మాత్రం ఇది వ్యభిచారం అయిపోద్ది. వ్యభిచారంగా లేకపోతే అనారోగ్యకరమైన చాలా దుష్ట ప్రభావాలకు గురి చేస్తుంది. ఇది ఎప్పటి వరకు ఆరోగ్యకరం అంటే వివాహంలో ఉన్నంత వరకే ఆరోగ్యకరమైంది, వివాహ వ్యవస్థలో ఉన్నంత వరకే ఆరోగ్యకరమైంది. కనుక ఇది ఇందులో మాత్రం వివాహ వ్యవస్థలో మాత్రమే ఉపయోగించవలసిన బాధ్యత దేవుడు స్త్రీ పురుషులకు ఇచ్చేశాడు. ఇలా చేస్తేనే వాళ్ళిద్దరూ కలిసి వాళ్ళు అన్యోన్య జీవితాన్ని కొనసాగించడానికి ఉంటారు. దేవుడిచ్చిన లైంగిక వ్యవస్థని, లేకపోతే లైంగిక విషయాలని ఇచ్చింది ఎందుకంటే దీనికే. దేవుడు ఫలించాలి, దీంతో ఫలించాలి, అభివృద్ధి చెందాలి. దేవుడిచ్చింది ఆదికాండం 1:28 ఇచ్చింది అభివృద్ధి చెందడం, ఫలించడం, అభివృద్ధి చెందడం. ఈ రెండు విషయాలు కూడా మనకి ఇందులోనే జరుగుతుంటాయి. కనుక మనం దీన్ని చాలా జాగ్రత్తగా గుర్తించి ఈ వ్యవస్థకు దాటకుండా, వివాహ వ్యవస్థకు దాటకుండా ఈ ప్రత్యుత్పత్తి వ్యవస్థ దేవుడు ఎందుకైతే ఇచ్చాడో దాన్ని ఆరోగ్యకరంగా ఉపయోగించడం మానవుల బాధ్యతగా తీసుకోవాలి. దానికి దాటితేనే ఇది వ్యభిచారం అయిపోద్ది, లేకపోతే అనారోగ్యకరమైన పరిస్థితులకు వెళ్ళిపోతాయి. శాతానుడు చేసే కుయుక్తి ఏంటంటే దీన్ని వివాహం వరకు ఆపకుండా, వివాహం వచ్చే వయసు వరకు ఆపకుండా, వివాహ వ్యవస్థ వరకు చేసే వచ్చే సమయం వరకు ఆపకుండా దీన్ని పాడు చేయాలని శాతానుడు చేసే ప్లాన్ ఏంటంటే దీనికి ముందే, వివాహానికి ముందే స్త్రీ పురుషుల్ని ఈ లైంగికమైన వాటికి గురి చేస్తుంటాడు అన్నమాట. లైంగికమైన కోరికలకు గురి చేస్తుంటాడు. దానివల్ల ఏమవుతుందంటే వీళ్ళు స్త్రీ పురుషులు
దీనికి లోనవడం వల్ల, శాతాను ప్రభావాలకి లేకపోతే శరీర కోరికలకు లోనవడం వల్ల వివాహ వ్యవస్థకు వెళ్లకుండానే దీన్ని కానీ ఉపయోగించారనుకోండి, లైంగిక విషయాలను ఉపయోగించారనుకోండి, అప్పుడు వీళ్ళు వ్యభిచారులుగా మారిపోతారు, దేవునికి దూరం అయిపోతారు, దేవుడు ఇచ్చిన పద్ధతికి దూరం అయిపోతారు, దేవుడు ఆజ్ఞను అతిక్రమించే వారికి అయిపోతారు. దేవుడు ఆజ్ఞను అతిక్రమించడమే కదా ఇది. దేవుడు ఎలాగైతే ఉపయోగించమన్నాడో అలా ఉపయోగించకపోతే దేవుడు ఆజ్ఞను అతిక్రమించి పాపం చేసిన వారికి అయిపోతారు. అప్పుడు పాపానికి వచ్చే శిక్ష చాలా ఘోరమైన శిక్షగా ఉంటాయి. ఇది చూసాం కదా. అంటే చక్కని రీతిగా ఉపయోగించే ఆరోగ్యకరమైన ఈ వ్యవస్థని ఇష్టానుసారంగా ఉపయోగించేలాగా చేయడానికి శాతాను ప్రేరేపణలు చేస్తుంటుంది, దానికి శరీరము తోడ్పడుతుంటుంది. వీటిల్ని మనిషి అదుపులో ఉంచుకుని ఉపయోగకరంగా ఉంచడమే మానవుడు బాధ్యతగా తీసుకుని చేయవలసిన పని ఉంది. కనుక లైంగిక విషయాలు అనేవి దేవుడు ఇచ్చినవి. చాలామంది అనుకుంటారు ఇది ఇవ్వకుండా ఉంటే బాగుండు కదా, దేవుడు ఎందుకు ఇలా లైంగిక విషయాలు ఇచ్చాడు, సెక్స్ అనేది లేకుండా ఉంటే బాగుంటుంది కదా అని. కాదు, దేవుడు ఇది మనుషులకు కావాలని ఇచ్చాడు. ఎందుకంటే అభివృద్ధి చెందాలి, వాళ్ళు సంతోషంగా, వాళ్ళ పిల్లలు పుట్టినప్పుడు వాళ్ళని ప్రేమతో పెంచడం, సంతోషకరమైన విషయాలు అందులో చాలా ఇమిడి ఉన్నాయి. అందులో ఇది ఓన్లీ శరీర కోరికల గురించి సంబంధించింది కాదు, శరీర విషయాల గురించి, కోరికల గురించి సంబంధించిన కాదు. దేవుడు భూమిని నింపి దాన్ని ఫలించి అభివృద్ధి చెంది నింపాలి అన్న ఉద్దేశంతో దేవుడు ఇచ్చింది. దాన్ని ఏ ఉద్దేశంతో ఇచ్చాడో ఆ ఉద్దేశంతో చక్కనిగా ఉపయోగించుకుంటే మంచి ఫలితాలు వస్తాయి. కానీ దేవుడు అలా కోరుకుంటున్నాడు, దాని గురించే ఇచ్చాడు. శాతాను వేసే ప్రలోభాల్లో లోపడిపోయి ఇష్టానుసారంగా ప్రవర్తించడం వల్ల వ్యభిచారులుగా మారిపోయి, లేకపోతే నీచులుగా మారిపోయి, మానవ రీత్యా చాలా క్రిటికల్ పొజిషన్లు వెళ్ళిపోయి, దానికి లోనైపోయి, దేవునికి దూరం అయిపోయి నరకానికి కూడా వెళ్ళిపోయే అవకాశాలు ఈ లోకంలోని ఇలాగా బయట చేసే అసంఘ ఏమంటారు దాన్ని, సంఘ వ్యతిరేక క్రియలుగా అయిపోతాయి, శరీరానికి వ్యతిరేకంగా క్రియలు అయిపోతాయి, అనారోగ్యాలు తెచ్చేసుకుంటారు, సంఘానికి సమాజానికి కూడా చెడ్డ పేరు తెచ్చేవారు ఉంటారు, వాళ్ళ కుటుంబానికి చెడ్డ పేరు తెచ్చేస్తారు. ఇవన్నీ జాగ్రత్తగా ఆలోచించాలి. ఇవి పాటిస్తూ ఇతర వ్యక్తులకి మనం పాటింప చేసేవారుగా మనం నేర్చుకోవాలి ఈ పాఠాల ద్వారా. ఇది లైంగిక విషయాలు, దీని గురించిన పాఠంలో మనం నేర్చుకున్నాయి. ముఖ్యంగా మానవుడు లైంగిక విషయాలని ఇది ఒకటో అంశం, మనకి ఒకటో అంశం. ఇదేనా ఇందులో డౌట్స్ ఏమైనా ఉంటే కనుక మనం క్లాస్లోకి వచ్చినప్పుడు నేర్చుకోవచ్చు. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ప్రతి లెసన్లోనే ఏమైనా డౌట్స్ ఉంటే కనుక పెట్టచ్చు. రెండో విషయం ఇందులో ముఖ్యంగా యేసుప్రభువు వారు చెప్పిన విషయాల్లో లైంగిక విషయాల తర్వాత తల్లిదండ్రుల గురించి చెబుతూ ఆయన ఇందు నిమిత్తము పురుషుడు తల్లిదండ్రులు విడిచి తన భార్యను హత్తుకోవాలి అన్న విషయాలు దేవుడు తెలియపరిచాడు. అసలు తల్లిదండ్రులు విడిచిపెట్టడం ఏంటి? పెళ్ళైతే తల్లిదండ్రులు విడిచిపెట్టేలా? పెళ్ళైనంత మాత్రానే మరి అప్పటి వరకు చిన్నప్పటి నుంచి చూసి, చిన్నప్పటి నుంచి చక్కని రీతిగా వాళ్ళు పోషిస్తూ, చక్కని రీతిగా బాధ్యతలన్నీ తీసుకుని అన్నీ చేసిన తల్లిదండ్రులకి విడిచిపెట్టేస్తావా? విడిచిపెట్టాలా? విడిచిపెట్టేది కాదు కదా. మరి ఎందుకు దేవుడు ఇలా చెప్పాడు అంటే ఇందులో ఏదో ఒక కారణం ఉంది. అంటే ఏ సందర్భాల్లో విడిచిపెట్టాలి, ఏ సందర్భాల్లో వాళ్ళని హత్తుకుని ఉండాలి అన్న విషయాలు మనం ఖచ్చితంగా నేర్చుకోవాలి. అంటే వివాహం అయినంత మాత్రాన తల్లిదండ్రులు విడిచిపెట్టమని కాదు. ఆదికాండంలో చెప్పబడిన మాటలో, 2వ అధ్యాయంలో చెప్పబడిన మాటలో వాళ్ళిద్దరూ ఏకంగా ఉంటారు అంటే మానసికంగాను, శారీరకంగాను, లేకపోతే జ్ఞానంలో అన్నిటిలోని కలిసి వాళ్ళు ఫలించి అభివృద్ధి చెందాలని దేవుడు కోరుకున్నాడు. అటు రీతిగా ఉండాలని దేవుడు చూస్తున్నాడు, ఫలించి అభివృద్ధి చెందడంలో. లేకపోతే వాళ్ళు ఇక్కడ చూడండి, దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రకటన స్త్రీగా నిర్మించి
ఆమెను ఆదాముని వద్దకు తీసుకుని వచ్చాను. అప్పుడు ఆదాము ఇట్లన్నో, నా ఎముకల్లో ఎముక, నా మాంసంలో మాంసం, నరుల నుండి తీయబడిన కనుక నారి అనమండి. కాబట్టి పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకుని వారు ఏక శరీరమైందురని చెప్పబడిన మాట మనం బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. ఇది చూసినప్పుడు దీన్నే యేసుప్రభువు కోట్ చేస్తున్నారు. సరే, ఇప్పుడు ఏ విషయాల్లో కట్టుబడి ఉండాలి, ఏ విషయాల్లో తల్లిదండ్రులకి దూరంగా ఉండాలి అన్న విషయాలు మనం ఈ పాటలో చూస్తాం. ముందు మనం చూసుకుందాం. ఇప్పుడు ముందు చెప్పిన దాంట్లోనే దేవుడు స్త్రీని పురుషుని దేవుడే తయారు చేస్తాడు, దేవుడే సృష్టించుకున్నాడు. వాళ్ళని తన పోలికలో తన స్వరూపం చొప్పున చేసుకున్నాడు. చేసిందంతా కూడా మంచిది అని దేవుడు చెప్పాడు. వాళ్ళకి ప్రత్యుత్పత్తి వ్యవస్థ లేకపోతే లైంగిక వ్యవస్థ అనేది ఇవ్వడం కూడా మంచిది. అది దేవుడు ఇచ్చిన గొప్ప ఒక లక్షణం. లేకపోతే గొప్ప పిల్లలు పుట్టడానికి విసురుబాటు, చెప్పాలంటే ఫలించి అభివృద్ధి చెందడానికి గొప్ప విసురుబాటు, ఇవన్నీ మంచిది దేవుడు ఇచ్చిన విషయాలు అన్నమాట. అది జాగ్రత్తగా జ్ఞాపకం ఉంచాలి. ఇప్పుడు చూడండి, మత్తయి సువార్త 19వ అధ్యాయంలో 1-12 వచనాల్లో ఇప్పుడు చూస్తున్న భాగంలోనే ధ్యానం చేసుకునే విషయాల్లో ఇది కూడా మనం జ్ఞాపకం చేసుకుంటాం. రెండో విషయంగా దీన్ని జ్ఞాపకం చేసుకుంటాం. ఏంటంటే, ఏ విషయాల్లో తల్లిదండ్రులను విడిచిపెట్టాలి, ఏ విషయాల్లో అంటే కొన్ని విషయాలు ఉన్నాయి విడిచిపెట్టవలసినవి. ఆ విషయాలు ఏంటి అనేవి ఈ పాఠంలో మనం చూస్తాం అనమాట. అంటే వివాహం అయిన తర్వాత ఇది నోట్స్ రాసేసుకోండి, మీరు నోట్స్లో రాసుకోండి. ఇందాక చెప్పిన పాటలోనే ముఖ్యాంశాలు నోట్స్ రాసుకోండి, ఇవి కూడా నోట్స్ రాసుకోండి. వివాహం అయిన తర్వాత భార్యాభర్తలుగా జత చేయబడిన ఇద్దరు కూడా చేయవలసిన పనులు ఉన్నాయి. ఆ పనులు చెయ్యాలి, ఖచ్చితంగా చేయవలసిన పనులు ఉన్నాయి, వాళ్ళు బాధ్యతలు ఉన్నాయి, వాళ్ళు చేసే క్రియలు ఉన్నాయి, అవి ఖచ్చితంగా పాటించాలి అన్న విషయాలు దేవుడు ఇచ్చాడు. అదనమాట వివాహం అనంతరం వాళ్ళు చేయవలసిన పనులు. అంటే పెళ్ళి అయిన వెంటనే తల్లిదండ్రులకి ఏ సంబంధం లేదు, నాకు తల్లిని తండ్రిని విడిచిపెట్టేయాలి, వాళ్ళకి ఏ బాధ్యత లేదు, వాళ్ళు మర్చిపోవాలి అన్న విషయాలు దేవుడు చెప్పట్లేదు. అది స్త్రీకి పురుషుడికి ఇద్దరికి, భార్యాభర్తలుగా జత చేయబడిన ఇద్దరికీ కూడా చెప్తున్న మాట ఏంటంటే తల్లిదండ్రులు విడిచిపెట్టేయమని చెప్పట్లేదు అక్కడ. కానీ ఏ విషయంలో అన్న విషయం చూస్తే కరెక్ట్గా మనకు అర్థమవుతుంది. అప్పుడు ఇటు చూడండి, ఒకటి బాధ్యత కలిగిన వ్యక్తులుగా ఉండాలి. అంటే వివాహం అయిన తర్వాత కొన్ని బాధ్యతలు వీళ్ళకి ఉంటాయి. వీళ్ళు తీసుకునే స్త్రీకేటి పురుషుడికేటి బాధ్యతలు ఉంటాయి. ప్రతి దాని మీద తల్లిదండ్రుల మీద ఆధారపడిపోయి ఉన్నారనుకోండి, అది కుదరదు కదా. వీళ్ళు చేయవలసిన పనులు వీళ్ళు చేస్తూ ఉండాలి. కనుక వీళ్ళు బాధ్యతలు ఉంటాయి, వీళ్ళు బాధ్యతలు నెరవేర్చి ఉంటాయి. ఇప్పుడు భార్యకి ఏదైనా అవసరం ఉంటుంది, అవసరాలు తీర్చే ఈ బాధ్యత స్త్రీకి అవసరతలు తీర్చే బాధ్యత భర్త మీద ఉంటుంది. లేదా పురుషుడికి అవసరతలు తీర్చే బాధ్యత స్త్రీ మీద ఉంటుంది. వాళ్ళకి ఆహారం వండి పెట్టవలసి వస్తుంటుంది, వాళ్ళకి ఒకవేళ ఏదైనా అవసరతలు ఉంటాయి, మహిళది అవసరతలు ఉంటాయి, లేకపోతే వాళ్ళకి వస్త్రాల అవసరతలు ఉంటాయి, ఆహార పదార్థాల అవసరతలు ఉంటాయి, వాళ్ళకి వండి పెట్టడంలో, లేకపోతే పురుషుడికి ఏదంటే ఒకవేళ లేకపోతే తేవడంలోనే. ఇప్పుడు ఇంట్లో వంటలు వండాలనుకోండి, వంట వండడానికి ఉట్నే రావు కదా, డబ్బులు సంపాదించాలి. ఆ డబ్బులు సంపాదించాలంటే పురుషుడు బయటకు వెళ్ళి పని చేసి డబ్బు తీసుకొచ్చి సంపాదించి ఆ సామాన్లన్నీ కొనుక్కుని తీసుకుని ఇస్తే అప్పుడు భార్య తన బాధ్యతగా వంట చేయాలి. ఈ విషయాలకు కూడా తల్లిదండ్రుల మీద ఆధారపడ్డారనుకోండి, ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు ఈ విషయాల మీద తల్లిదండ్రుల మీద ఆధారపడ్డాను అంటే వీళ్ళు చేసే బాధ్యతలు, వీళ్ళు బయటకు వెళ్ళడం, పని చేయడం, వీళ్ళు డబ్బులు సంపాదించడం, సామాన్లన్నీ కొని తేవడం, లేకపోతే కొన్ని తెచ్చిన తర్వాత ఇవి వంటలు చేయడం, ఇంటి దగ్గర భార్య చక్కని రీతిగా ఎవరికి ఆహార పదార్థాలు చేసి వాళ్ళకి బాధ్యతగా పెట్టడం, భర్తకు పెట్టడం, ఇవన్నీ కూడా చేయవలసింది. వీటిని కూడా పెళ్ళయిన తర్వాత కూడా తల్లిపైన తండ్రిపైన మనం ఈ బాధ్యత వదిలేసాం అనుకోండి, అది సక్రమంగా నడదు కుటుంబం. ఈ విషయాల్లో ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, బాధ్యత కలిగిన వ్యక్తులుగా ఉండడంలో తల్లిదండ్రులకి విడిచిపెట్టాలా అంటే ఇది మంచిదే కదా, ఖచ్చితంగా మంచిదే. ఎందుకంటే మన బాధ్యతలు మనం గుర్తించి తల్లిదండ్రులు, అది పురుషుడు అవ్వచ్చు, స్త్రీ అవ్వచ్చు. ఇంకా మాట్లాడితే మనకైనా స్త్రీలకి ఏమైనా అవసరం ఉందనుకోండి, మీ అమ్మగారి ఇంటికి వెళ్ళి తెచ్చుకో అంటే అది కుదరదు. ఎందుకంటే భర్త భార్య యొక్క అవసరాలను తీర్చాల, అలాగే భార్య యొక్క అవసరాలు కూడా భర్త తీర్చాలి. ఈ రెండు ప్రతి విషయంలో ఆలోచించండి. ఒకసారి నేను ఎగ్జాంపుల్గా కొన్ని విషయాలు చెప్తున్నాను అంతే, ఈ విషయాల్లో చూడండి, అది ఆలోచించండి.
అంటే బాధ్యతలు కలిగి. రెండోదిగా ప్రతి విషయంలోనూ తల్లిదండ్రులపై ఆధారపడడం. ఇది కొన్ని బాధ్యతలు, చేయవలసిన బాధ్యతలు, పనులు, పిల్లలు పుడతారు, లేకపోతే వాళ్ళు చేయవలసిన పనులు, వాళ్ళు చదివించడంలో, వాళ్ళు చక్కని రీతిగా చూసుకోవడంలో, అన్నిటిలోని ఈ బాధ్యతలు. అలాగే కొన్ని విషయాలు, ప్రతి విషయాల్లోనూ అంటే ఆధారపడడం. చిన్న చిన్న విషయాల్లో కూడా తల్లిదండ్రుల మీద ఆధారపడడం. డబ్బుల విషయాల్లో తల్లిదండ్రుల మీద, పెళ్ళైన తర్వాత కూడా నాకు అది కావాలి, ఇది కావాలి, నా భార్యకి ఇది కావాలి, నా భర్తకి ఇది కావాలి అని తల్లిదండ్రుల మీద ఆధారపడుతూ వస్తున్నారనుకోండి, అది కుదరదు కదా. వీళ్ళు ఇంకో కుటుంబం అయ్యారు, వీళ్ళు ఒక బాధ్యత గల వ్యక్తులు అయ్యారు. కాబట్టి వీళ్ళకి కావాల్సిన విషయాలన్నీ వీళ్ళు చూసుకోవాలి. అంతకీ వీళ్ళు ఏమైనా హ్యాండిల్ చేయలేకపోతున్నారంటే కనుక అప్పుడు తల్లిదండ్రులపై ఆధారపడినా పర్లేదు. కానీ ప్రతి విషయంలో మాత్రం తల్లిదండ్రుల మీద ఆధారపడడం మానేయాలి. ఆ విషయంలో విడిచిపెట్టాలి. సమస్యలు ఏమైనా వస్తే, 3 సమస్యలు ఏమైనా వస్తే, ఎగ్జాంపుల్గా కొన్ని మాత్రమే ఇక్కడ తీసుకొస్తున్నాం రాసినవి. సమస్యలు ఏమైనా వస్తే దాన్ని పరిష్కరించుకునే సామర్థ్యం కలిగి ఉండాలి. కుటుంబాలు అనేటప్పటికీ సాధారణంగా చిన్న చిన్న విషయాలు వస్తుంటాయి. ప్రతి విషయంలోనే తల్లిదండ్రుల మీదకి వెళ్ళిపోయి వాళ్ళ దగ్గరికి పెట్టడం కాదు. చిన్న చిన్న విషయాలు, తప్పనిసరి పరిస్థితులు అయితే తప్ప చిన్న చిన్న విషయాలు ఉంటాయి. ఆ విషయాల్లో వీళ్ళే సరిదిద్దుకోవాలి, వీళ్ళే పరిష్కరించుకోవాలి. వీళ్ళు పరిష్కరించుకుని చేయవలసిన బాధ్యత వీళ్ళది. కనుక ప్రతి సమస్య కూడా అది పెద్ద చేసుకోకుండా వాళ్ళు ఎలా పరిష్కరించుకోవాలో ఇద్దరికీ జ్ఞానం కలిగి ఉండాలి. అది వీళ్ళు తెలుసుకుని ఉండాలి. భార్యాభర్త ఇరువురు కూడా వాళ్ళు తెలుసుకుని ఉండాలి. ఆ సామర్థ్యాలు కలిగి ఉండాలి. అంతేకాదు కుటుంబం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ కలిగి ఉండాలి. ఆత్మాన తల్లిదండ్రుల మీద ఆధారపడుతూ నాకు ఉప్పులు కావాలి, పప్పులు కావాలి, డబ్బులు కావాలి, అవి కావాలి, ఇవి కావాలని వాళ్ళ మీద ఆధారపడుతూ ఉన్నారనుకోండి, లేకపోతే వాళ్ళకి బట్టలు కావాలనుకోండి తల్లిదండ్రుల మీద ఆధారపడడం, ఏమైనా అవసరం అనుకోండి వాళ్ళని పిలిచి చెప్పడం, ఇవన్నీ చేస్తూ ఉన్నారనుకోండి, ఇది కుదరదు. కనుక వాళ్ళు ఖచ్చితంగా శ్రద్ధ కలిగి, కుటుంబం పట్ల శ్రద్ధ కలిగి, బాధ్యత కలిగి ఉండాలంట. వీరి ప్రతి అవసరత కూడా తల్లిదండ్రులపై, ప్రతి విషయాలు ముందు చూసుకున్నాం, ప్రతి అవసరతలు కూడా మనకు కావాల్సిన ఇంట్లోకి ఉన్న అవసరతలు కావచ్చు, వీటిలు కావచ్చు, తల్లిదండ్రులపై ఆధారపడకూడదు. ఇట్లా చూడండి ఒకసారి. ఇప్పుడు దేవుడు చెప్పిన దాంట్లో ఈ ఏమైనా తప్పుగా ఏమీ లేదు కదా. తల్లిదండ్రులు విడిచిపెట్టాలంటే నీ తల్లిని తండ్రిని పెళ్ళైన వెంటనే విడిచిపెట్టేయాలి అన్న విషయం కాదు ఇక్కడ. ఇంకోటి ఏంటంటే శారీరక సంబంధించిన విషయానికి కూడా కాదు అక్కడ చెప్పింది. వాళ్ళిద్దరూ ఏక శరీరమై ఉంటారు, లేదా తల్లిదండ్రులు విడిచిపెట్టండి అంటే వాళ్ళు శారీరకంగా ఒకటైపోయారు కదా, లేకపోతే వాళ్ళిద్దరూ ఒకటే కదా, వీళ్ళు విడిచిపెట్టాలన్న అన్నది కాదు. బాధ్యత కలిగి ప్రతి విషయంలోనూ ఆధారపడడం మానేసి సమస్యలు పరిష్కరించుకునే సామర్థ్యం కలిగి ఉండి, ప్రత్యేకమైన కుటుంబం పట్ల శ్రద్ధ కలిగి, ఒకళ్ళ పట్ల ఒకళ్ళకి కూడా శ్రద్ధ కలిగి, వాళ్ళ పిల్లలు పుడతారు తర్వాత ఆ పిల్లల పట్ల కూడా శ్రద్ధ కలిగి, అలాగే తల్లిదండ్రులను చూసుకోవాలి, అత్తమామలను కూడా ఎలా చూసుకోవాలో చూసుకోవాలి. వారి బాధ్యత కూడా వీళ్ళపై ఉంది. చూసుకుంటూ ప్రత్యేక అవసరతలన్నీ కూడా తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా వీళ్ళ అవసరతలు చూసుకుంటూ, ఓ పక్కన తల్లిదండ్రులు చూసుకుంటూ, అత్తమామలను చూసుకుంటూ, వాళ్ళ బిడ్డలను చూసుకుంటూ, వాళ్ళ సంఘాన్ని, సమాజం పట్ల కూడా బాధ్యత కలిగి ఉండి చేయవలసిన బాధ్యత, ఈ బాధ్యతలకు వచ్చేద్దండి. బాధ్యత ఈ భార్యాభర్తలదే, ఇరువురిది. కనుక వీటి విషయాల్లో ఖచ్చితంగా వీళ్ళు చేయవలసిన పని ఏంటంటే తల్లిదండ్రుల మీదే వీటి మీద ఆధారపడి ఉండడానికి కుదరదు. వీళ్ళు చేయవలసిన పని వీళ్ళు చేయాలి, ఇది చేయాలా. కాబట్టి వీళ్ళు చేయవలసిన పని వీళ్ళు చేసేటప్పుడు ఖచ్చితంగా బాధ్యతలు నెరవేర్చుకుంటూ వీళ్ళు చేయవలసిన పని అన్నమాట. ఇదండి కుటుంబంలో దేవుడు చెప్పినటువంటి ఏ విషయాల్లో తల్లిదండ్రులు విడిచిపెట్టి ఉండాలని. అంతేగాని ఈ విషయాలు అంటే చాలా ప్రాముఖ్యమైన విషయాలు, తల్లిదండ్రులకి వివాహం అయిన తల్లిదండ్రులు విడిచిపెట్టేయాలి, వాళ్ళు దూరంగా పెట్టాలి, మర్చిపోవాలి కాదు. ఇంకోటి ఏంటంటే వీళ్ళు బాధ్యత అని చూసుకున్నాం కదా మొట్టమొదటిగానే. ఈ బాధ్యతలోనే తల్లిదండ్రులను కూడా చూడాలి. ఎందుకంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి పోషిస్తారు, పెంచారు, పోషిస్తారు. మన బిడ్డలను చూడండి, పుట్టిన తర్వాత ఎంత శ్రద్ధగా పెంచుతామో మనల్ని కూడా అంత శ్రద్ధగా పెంచారు. అనారోగ్యం వచ్చినప్పుడు, బలహీనత వచ్చినప్పుడు, లేకపోతే మనకు ఏదో సమస్య వచ్చినప్పుడు వాళ్ళదిగా చేసుకునే వాళ్ళందరూ నుంచి మనం బయటికి తీసుకురావడం, మనకి ఆకలి వేసినప్పుడు అన్నం పెట్టడం, ఇవన్నీ చూసుకోవడం
మనకి ఏదైతే అవసరం అనే చదువులోను అన్నిట్లోనూ ఎలా చూసారో మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుని వాళ్ళకి కూడా మన బాధ్యతగా మనం చేసి, ముఖ్యంగా వృద్ధాప్యంలో ఉన్నప్పుడు కూడా వాళ్ళకున్న అవసరతలు మనం తీర్చవలసిన బాధ్యత మనపైనే, కుటుంబం భార్య భర్తలపైనే ఉంటుంది అని గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు కూడా ఇందులో మనకి బాధ్యతలో గుప్తమై ఉన్నాయి. ఇదండి ఈ విషయాలు. ఇప్పుడు ఏంటంటే మనం ఇతర ఆధారపడే విషయాలు అవ్వచ్చు, ఆహారం అవ్వచ్చు, బాధ్యతలు అవ్వచ్చు, వీళ్ళకి మన బట్టలు అవ్వచ్చు, ఇవ్వచ్చు. ఇప్పుడు వరకు అంటే వివాహం అవ్వనంత వరకు తల్లిదండ్రులు చూస్తారు. అయిన తర్వాత ఇవన్నీ కూడా విషయాలన్నీ కూడా వీళ్ళే చూసుకోవాలి, వాళ్ళ మీద ఆధారపడకూడదు, అన్నిటి మీద వాటి మీద వాళ్ళని విడిచిపెట్టి వీళ్ళు జాగ్రత్తగా సొంతంగా చేసుకోవాల్సిన పనులు వీళ్ళు చేయాలి అన్న విషయాలు జ్ఞాపకం ఉంచుకోవాలి. అదండి ఇది రెండో విషయం. మూడో విషయం, ఇక్కడ స్త్రీ పురుషులు వివాహ వ్యవస్థ గురించి చెప్తూ వాళ్ళు ఏక శరీరమైందరు అన్న విషయాల గురించి చెప్తున్నారు. ఏంటది? ఏక శరీరము. మూడో విషయం ఇది. ఏక శరీరము అంటే వాళ్ళు ఈ శారీరక వ్యవస్థ గురించి ఒక్కదాని గురించి చెప్పడం కాదు, అది అంటే శారీరక కలయిక గురించి కాదు, అది ప్రత్యేకించి చెప్పడం. వాళ్ళిద్దరూ ఒకటే అని చెప్పడం అనమాట. దేవుడు సృష్టిలో చేసినప్పుడే ఆదాముకి గాఢ నిద్ర కలగజేసి పక్కటెముక చేసి స్త్రీనిగా నిర్మించినప్పుడు నిజంగా వేరుగా చేయొచ్చు కదా దేవుడు, పురుషుని వేరుగా, స్త్రీని వేరుగా, ఇద్దరిని వేరుగా చేయొచ్చు కదా. అంటే వేరు వేరు మెటీరియల్ తీసుకుని చేయొచ్చు కదా. అలా చేయలేదు. పురుషుణ్ణి చేశాడు ఫస్ట్ దేవుడు, పురుషునిలో నుంచి స్త్రీని చేశాడు. అంటే పురుషుని శరీరంలో ఒక భాగాన్ని తీసుకుని దాన్ని స్త్రీగా నిర్మించాడు. అంటే అందుకనే ఆదాం అంటున్నాడు, నా ఎముకల్లో ఒక ఎముక, మాంసంలో మాంసం. కాబట్టి ఇది ఆడ నుంచి తీయబడింది, ఆడ అక్కడి నుంచి, అందుకే నారి అంటాడు. ఆడది అంటుంది కదా, ఆడ అక్కడదే స్త్రీ అనమాట. ఏంటి పురుషుడు స్త్రీ అనే దాంట్లో తెలుగులోని పదంలో చక్కగా వాడబడిన మాట ఏంటంటే మనిషి, ఇతను మనిషి కదా, పురుషుడు అంటే మనిషి, ఈవిడేమో ఆడ మనిషి. ఆడ మనిషి, మనిషి మనుషుల్లో నుంచి ఆడ నుంచి వచ్చిన మనిషి ఆడ మనిషి. ఆడ అంటే స్త్రీ పురుషులు వీళ్ళని పేరు చేశారు. ఇప్పుడు ఇద్దరు ఒకటే, మనిషిలో నుంచి వచ్చింది ఈ స్త్రీ, ఇప్పుడు ఇద్దరు ఒకటే. అందుకని యేసుప్రభువు చెప్తున్న మాట ఏంటంటే వీళ్ళిద్దరూ ఒకటే అయిపోయారు కదా, ఇప్పుడు ఎలా విడదీస్తారు? వీళ్ళిద్దరూ ఒకటే. ఎలా ఒకటి? స్త్రీ పురుషుడు ఇద్దరు ఒకటే, వేరు కాదు. అంటే వివాహం అయిన తర్వాత ఇద్దరు ఒకటే అయిపోయారు. ఒకటి అనగానే ప్రత్యేకమైన విషయం ఏంటంటే ఒకటే, ఆధ్యాత్మికంగా ఒకటైపోవాలి, ఒకటవుతారు ఆధ్యాత్మికంగా. రెండు, మానసికంగా. ఈ చాలా జాగ్రత్తగా గమనించాలి. మానసికంగాను, లేకపోతే ఉద్రేకపూర్వకంగా అంటే ప్రేమలోను, సహవాసంలోను, సమాధానంలోను, ఇవన్నీ ఉద్రేకాలు అంటారు. మనసుకు సంబంధించిన అనమాట. అన్నిటిలోని అన్నమాట ఉద్రేకాల గురించి లెసన్ కూడా మనకు వస్తుంది ఒకటి. మన ఉద్రేకాలు ఎలాగుంటాయి అనేది, ప్రేమ, విశ్వాసం, ఇవన్నీ కూడా ఉద్రేకాల్లోకి వస్తాయన్నమాట. ఈ ఉద్రేకపూర్వకంగాను, తర్వాత లాస్ట్లో శారీరకంగాను వీటిలన్నిటిలోనే మంచి సంబంధం కలిగి ఉండి జతపరచబడిన వ్యక్తులుగా ఉండడం అనమాట. మంచి సంబంధాలు వీటిలన్నిటిలోనే మంచి సంబంధం, ఈ మంచి సంబంధం కలిగి ఉండాలి. ఇలాంటి బంధంతో ఉంటేనే జీవితం కొనసాగుతుంది. ఈ బంధమే జీవితాంతం ఉండాలి. అక్రమ సంబంధాలకి దారి తీసేది ఉండకూడదు. ఆధ్యాత్మికంగా వీళ్ళు కలిసి ఒకటైపోయారు, మానసికంగా ఒకటయ్యారు, ఉద్రేకపూర్వకంగా అంటే
వాళ్ళు ప్రేమలోనూ, సహవాసాల్లోనూ, సమాధానంలోనూ ఒకటైపోతున్నారు, శారీరకంగానూ ఒకటైపోతున్నారు. ఇవన్నీ కలిపి మంచి సంబంధాలు కలిగి ఉండడంలో ఒక్కటిగా ఉండడాన్ని చెప్తున్న మాట ఏంటంటే ఏక శరీరం అంటారన్నమాట. ఒక్కదాన్ని ఏక శరీరంగా ఉన్నారు అన్న విషయాన్ని బైబిల్ ఉపయోగిస్తుంది అన్నమాట. ఇప్పుడు అక్రమ సంబంధం విషయంలో ఒకసారి ఆలోచించండి. అక్రమ సంబంధం ఉన్నారనుకోండి, అక్రమ అనడానికే క్రమం కానిది అక్రమం. క్రమం ఏంటి? ఒక పురుషుడికి ఒక స్త్రీ క్రమం, వాళ్ళిద్దరూ ఒకటే, వాళ్ళిద్దరూ ఏక శరీరమై ఉంటారు, వాళ్ళిద్దరూ స్త్రీ పురుషులు, వాళ్ళకి బాధ్యత ఇచ్చాడు దేవుడు, వాళ్ళు ఫలించి అభివృద్ధి చెందడానికి ఈ లైంగిక వ్యవస్థను కూడా ఇచ్చాడు దేవుడు. ఇది అక్కడ వరకే ఉండాలి. ఇది వివాహ వ్యవస్థలో అక్కడ వరకు ఉండాలి. ఇందాక చూసుకున్నాం. వివాహ వ్యవస్థకు వచ్చి వివాహ వ్యవస్థలోని ఇక్కడ వరకు ఉండాలి. దీన్ని తీసుకొచ్చి వివాహ వ్యవస్థలో ఉందని బయటికి తీసుకొచ్చి పెట్టామనుకోండి, ఇప్పుడు ఏంటది సెక్స్ అనే దాన్ని బయటికి తీసుకొచ్చేస్తే కనుక ఇప్పుడు అది వ్యభిచారం అయిపోతుంది, అక్రమం అయిపోతుంది, క్రమం కాంది అయిపోతుంది. కనుక ఇప్పుడు ఎందుకు విడాకులు అనే విషయాన్ని అక్కడ తీసుకొచ్చారు. అక్కడ నేను పరిత్యాగ పత్రం ఇవ్వాలి అన్న విషయాన్ని అక్కడ తీసుకుని పెట్టారు. ఎందుకు పరిత్యాగ పత్రం ఇవ్వాలి అంటే యేసుప్రభువు వారు చెప్తున్న మాట ఏంటంటే ఈ స్త్రీ పురుషుల్ని కూడా దేవుడు ఒకటగానే చేశాడు. ఇంకెక్కడ విడిపోతారు వాళ్ళు? ఒకవేళ పత్రం ఇస్తే మాత్రం ఎక్కడ విడిపోయడానికి అవకాశం ఉంది? దేవుడు చేసింది స్త్రీని పురుషుని స్త్రీని కూడా ఒక్కటే పేరుగా చేస్తాడు. వాళ్ళు ఒకటైపోయారు. ఒక్కటైందని ఎలా విడగొడతాం? దీన్ని ఒక్కదాన్ని ఇప్పుడు ఇది ఒక్కటే ఉంది ఇలాగా, దీన్ని విడగొట్టడం ఏంటి? విడగొడితే రెండు మొక్కలు అవుతుంది. దీన్ని ఒకవేళ వస్తువు అనుకోండి, ఇప్పుడు వస్తువు కాకుండా దేవుడు చూసేది ఏంటంటే ఒక పేరుగా చూస్తున్నాడు, ఒక్కటికైనా చూస్తున్నాడు. దాన్ని విడగొట్టొద్దు అంటున్నాడు. దేవుడు జతపరిచినవన్నీ విడగొట్టొద్దు అంటున్నాడు. వీళ్ళు అడిగే ప్రశ్న ఏంటంటే వివాహ వ్యవస్థకే అంటే మేము ఏమంటున్నారు వాళ్ళు విడాకుల గురించి మాట్లాడుతూ చెప్తున్న సందర్భం గురించి. ఇది నెక్స్ట్ వీడియో చేద్దాం, లేకపోతే నెక్స్ట్ క్లాస్లోనే మనం ధ్యానం చేద్దాం. కొద్దిగా లెంతీగా ఇలా ఉంది, ఇక్కడ వరకు దీన్ని ఆపుదాం. ఇంకొక విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే వివాహంలో దేవుడు స్త్రీ పురుషులుగా మనం చేసిన వారిని దేవుడు స్త్రీ పురుషులుగా చేసినప్పుడు వాళ్ళు ఆధ్యాత్మికంగాను, మానసికంగాను, ఉద్రేకపరంగాను, శారీరకంగాను మంచి ఫలాలు, మంచి సంబంధం కలిగి ఉండే వ్యక్తులుగా చేశాడు దేవుడు. వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు ఎడబాయడానికి లేకపోతే విడిచిపెట్టి ఉండడానికి కుదరదు. వాళ్ళు ఒక్కటే అన్నదానికి మాట ఏక శరీరము అన్న మాట వాడబడింది అని తెలుసుకుంటున్నాం. వాళ్ళు విడిపోవడానికి వీల్లేదు, విడిపోవడానికి దేవుడు చేయలేదు అన్న విషయాలు మనం ఇందులో గమనిద్దాం. విడాకుల గురించిన పాఠం నెక్స్ట్ వీడియో చేసుకుందాం, నెక్స్ట్ పాఠంలో మనం చూసుకుందాం. ఏమండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఏమైనా అర్థం కాకపోతే కనుక నాకు తెలియపరచండి. ఇందులో పెట్టిన పర్లేదు, నాకు ఎలా తెలియపరుస్తారో మీ విధానం బట్టి అలా తెలియపరచవచ్చు. చక్కని రీతిగా ఇందులో 3 అంశాల గురించి మనం తెలుసుకున్నాం. ఒకటేమో లైంగిక సంబంధాలు గురించిన విషయాలు, అలాగే రెండవదిగేమో తల్లిదండ్రులను ఏ పరిస్థితుల్లో వాళ్ళకి చక్కని రీతిగా విడిచి మనం మన బాధ్యతలు నెరవేర్చుకోవాలనే విషయాల గురించి, మూడవదిగా దేవుడిచ్చిన వివాహ వ్యవస్థ గురించి, ఏక శరీరం అంటే ఏంటి అన్న విషయాల గురించి మనం ఇందులో తెలుసుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేయండి. ఇది మనం పాటిస్తూ ఉండాలి. ఈ విషయాలు దేవుడు మనకి తెలియపరిచిన విషయాలు ఇతర వ్యక్తులకి బోధించడంలో, వాళ్ళు చక్కని రీతిగా దేవుని మార్గాలు నడిపించడంలో మనం ముందుకు కొనసాగుతుండాలి. ముఖ్యంగా ఇలాగ పాటించడానికి, చేయడానికి, లేకపోతే వివాహ వ్యవస్థలో ఇలా బాధ్యతలు కలిగి ఉండడానికి అన్నిటికీ మనం చేయగలిగిన సామర్థ్యము లేకపోతే ఈ మనకి కావాల్సిన సహాయము ఎక్కడి నుంచి వస్తుందంటే వాక్యం నుంచే. ఇది ముఖ్యంగా అండర్లైన్ చేసుకోవాల్సిన విషయం. వాక్యం లేకుండా మనం ఇవన్నీ చేయలేం. దేవుని మాట వాక్యము ద్వారానే వాక్యాన్ని అంటిపెట్టుకుని ఉండడంలోనే
మనకు గైడెన్స్ రావాలంటే వాక్యం ద్వారానే మనకు గైడెన్స్ రావాలి. మనకు బాధ్యత కలిగి ఉండాలంటే ఎలాగ ఉండాలి, తల్లిదండ్రులు ఎలా చూసుకోవాలంటే వాక్యంలోనే మనకు తెలియపరచబడుతుంది. ఏ విషయాల్లో మనం ఆధారపడకుండా ఉండాలి, ఏ విషయాల్లో ఆధారపడాలంటే వాక్యం ద్వారానే దేవుడు తెలియపరుస్తుంటాడు, జ్ఞానం ఇస్తుంటాడు. సామెతల గ్రంథం చదవండి చక్కగా, వాక్యాన్ని చదవండి చక్కగా. వాక్యంలోనే మనం ఇది కట్టుకోగలం కాబట్టి, వాక్యం ద్వారానే మనం ఇవన్నీ చేయగలం కాబట్టి, వాక్యాన్ని ఎక్కువ ధ్యానిస్తూ వాక్య ప్రకారంగా జీవిస్తూ, అలాగే ప్రార్థనలోని కూడా దేవుని సహాయం తీసుకుంటూ, నిజానికి అన్ని విషయాలు మనం చేయలేము. మనం చెయ్యలేని విషయాలు సైతము మంచి క్రియలు దేవుడు మన చేత చేయించడానికే, మనం చెయ్యాలని కోరుకుంటూనే దేవుడు మాట ఇచ్చేసి దాన్ని వాక్యంగా ఇచ్చేసి మనకి నడిపిస్తున్నాడు, మనకు సహాయం చేస్తున్నాడు దేవుడు. కనుక కనుక వాక్యాన్ని అనుసరిస్తూ మన దేవునిలో ముందుకి కొనసాగిపోతాం. దేవుని కృప మీ అందరికీ తోడై ఉండి నడిపించును గాక. థ్యాంక్ యూ వెరీ మచ్.